భారతదేశంపై అసలు ఈ యుద్ధానికి సంబంధించిన ఎలాంటి ప్రభావం పడట్లేదని సోషల్ మీడియాలో, హిందీ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సిలిండర్ ధరలు ఈ మధ్యకాలంలో పెరిగినాయని చెప్పేసి సిపిఎం పార్టీ, మీ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం ఏర్పడుతుంది. మన దేశానికి సంబంధించినటువంటిది ఇప్పుడు ఆయిల్ కొనుగోలు చేయడానికి అవకాశం లేకపోతే రష్యాతో మనం ఆయిల్ తీసుకోకూడదని ఆంక్షలు పెట్టింది అమెరికా. ఆ ఆంక్షలకు తలవగ్గి రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయకుండా ఆగిపోయాడు మోడీ. ఇప్పుడు ఒక నెల రోజుల వరకు అవకాశం ఇస్తున్న ఆయిల్ తీసుకోవడానికి రష్యాతో అంటున్నాడు. సరే జీవుజూర్ అని చెప్పి అంటున్నాడు. అసలు మన దేశం ఏ దేశంతో ఆయిల్ కొనాలా అనేది, కొనకూడదు అని నిర్ణయించేది అని మన దేశం నిర్ణయించుకోవాలి తప్ప ట్రంప్ ఆదేశిస్తే మనం దాన్ని అమలు చేసేటటువంటి వాళ్ళగా ఉంటే మనం ఎట్లా పాలకులు ఆగుతారు, మన దేశాన్ని మనం ఎట్లా పరిపాలించుకున్నట్టు అవుతుంది. ఇది సార్వభౌమ అధికారానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగేటటువంటి పద్ధతుల్లో, అవమానకరమైనటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది. ఇప్పుడు దీనివల్ల రష్యాతోన మనం ఆయిల్ తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని వదులుకోవడం వల్ల ఇప్పుడు మన దేశం ఇప్పుడు యుద్ధం వల్ల, ఈ ఆయిల్ సంక్షోభం వల్ల మన దేశంలో ఇప్పటికే సిలిండర్ ధర 60 రూపాయలు పెంచాడు. 9,065 రూపాయలు పడ్డది. అంటే దాదాపు 1000 రూపాయల పైనే వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతర వ్యాపార రంగాలకు ఇస్తున్నటువంటి సిలిండర్ ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి. సామాన్యమైనటువంటి ప్రజల మీద భారాలు పడుతున్నాయి. చిన్న ఇప్పుడు ఆటో ఛార్జీలు వీటన్నిటి కూడా ప్రజలు పెరుగుతున్నాయి. అట్లాగే డీజిల్, పెట్రోల్ ధరలు కూడా త్వరలోనే పెరిగేటటువంటి అవకాశాలు అంటున్నారు. వీటి నేపథ్యంలో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. ఆయిల్ ధరలు పెరుగుతాయి. వీటి నేపథ్యంలో దేశంలోనే ఆర్థిక సంక్షోభం ఏర్పడడానికి, అలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానం కూడా ఒక కారణం అనేటటువంటిది ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద కూడా దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇప్పుడు ఈ నెల అంతా కూడా 20 తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అంటే హామీలు అమలు చేయకపోవడం, స్థానిక సమస్యలు, వీటన్నిటి మీద ఈ నెల 20 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ గ్రామాల్లో, బస్తీల్లో పెద్ద ఎత్తున పర్యటనలు, సమస్యల మీద ఆందోళనలు, కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం. ఇంతకుముందు 90% కేంద్రమే నిధులు భరించాల్సి ఉండే, 10% రాష్ట్రాలు భరించాలి. ఇప్పుడు 60% మేము భరిస్తాం, 40% రాష్ట్రాలు అంటున్నాయి. అత్యధిక రాష్ట్రాలు నిధులు లేక ఆ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయకుండా పోయే అవకాశం ఉంది. అట్లాగే వాటికి సంబంధించినటువంటి పని దినాలు 200 రోజులు పెంచాలంటే అది 120, అంటే ఒక 25 రోజులు పెంచి 125 రోజులు పని అంటుంది. వేతనం 307 నుంచి 800 పెంచాలని మనం అడుగుతూ ఉంటే ఆ వేతనం పెంచాలనేటటువంటి విషయాన్ని మాట్లాడడం లేదు. 60 రోజులు వ్యవసాయం జరిగే టైంలో పని ఇవ్వాల్సిన అవసరం లేదనేటటువంటి కండిషన్స్ పెట్టింది. అట్లాగే వాళ్ళు ఉదయం సాయంత్రం ఆ పనిలో పోతున్నాడు, ఫోటోలు దిగాలంటే అక్కడ సిగ్నల్స్ లేక పని చేస్తున్నటువంటి దానికి లేదు. పని చేస్తున్నటువంటి దగ్గర వాళ్ళకు వారం వాళ్ళ వేతనాలు ఇవ్వాలంటే 4 వారాలైనా 6 వారాలైనా ఇవ్వడం లేదు అనేటటువంటిది ఇబ్రహీంపట్నం దగ్గర, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర ఆ గ్రామాలకు వెళ్ళి చూస్తే 4 వారాలు 6 వారాల నుంచి డబ్బులు ఇవ్వలేదు అనేటటువంటి విషయాలు తెలుస్తున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి పరిస్థితి ఉందంటే దేశమంతా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. వాళ్ళు పనిచేసేటటువంటి దగ్గర ఎలాంటి సౌకర్యాలు లేవు. వాళ్ళకి కనీసం 150 రూపాయలు కూడా కూలిపడనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు దానికి కావాల్సినటువంటి పాత్రలన్నా కూడా గడపారైనా, పలుగుపారైనా, అట్లాగే తట్ట అయినా వాళ్ళే సొంతగా తెచ్చుకోవాలా. గడపారను పెట్టాలంటే 100 రూపాయల పైన అవుతుంది, వాళ్ళే చేసుకోవాలా. అక్కడ టెంట్ ఉండదు, మంచినీళ్ళు ఉండవు, కనీసం దెబ్బలు తగిలితే ఐడిన్ కూడా ఉండదు. ఎలాంటి సౌకర్యాలు వాళ్ళకు లేవు. పని దినాలు తగ్గుతున్నాయి, వేతనాలు తగ్గుతున్నాయి. ఇలాంటి పద్ధతి కేంద్రం అనుసరించి దేశంలో పేదలే లేరు అనేటటువంటి పద్ధతిలో ఉపాధి కూలీల పనిని తగ్గిస్తుంది, ఎత్తేసే కార్యక్రమానికి పెట్టుకున్నది. దీనికి సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. అట్లాగే లేబర్ కోడ్లకు సంబంధించినటువంటి 29 చట్టాలు, కార్మికులు సాధించుకున్న చట్టాలని 4 కోడ్లుగా కుదించి వాళ్ళ హక్కుల్ని కాలరాసే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి 12 గంటలు పని చేయాలని అంటుంది. వేతనాలు
పెంచమని అడగకూడదని చెప్పి అంటుంది, సంఘాలు వద్దంటుంది, సమ్మెలు వద్దంటుంది. ఇక కార్మికులంతా కూడా ఎట్టి చాకరీ చేయాల్సినటువంటి స్థితి ఏర్పడబోతుంది. రైతులకు సంబంధించినటువంటి విత్తన బిల్లును తీసుకొచ్చింది, విదేశాల నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులంతా మనం తీసుకుంటే, ధాన్యం దిగుమతి చేసుకుంటే ఇక్కడ రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర రాదు, ఆ రకంగా అమ్ముకునే అవకాశం ఉండదు, రైతులు దివాలా తీసే పరిస్థితి వస్తుంది. వ్యవసాయం రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే వైఖరి తీసుకుంటుంది. మరోటి విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చింది. విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చి విద్యుత్తునంతా ప్రైవేట్ పరం చేస్తే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉచిత విద్యుత్ రైతులకు ఇస్తున్నారు. ఇస్త్రీ చేసే షాపులకు 200 యూనిట్లు, క్షౌరం చేసే షాపులకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు. పేద కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ సవరణ బిల్లు ఆమోదం వచ్చి దానికి సంబంధించింది ప్రైవేటుకరణ జరిగితే వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. ఆ రూపంలో ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాల్ని కేంద్రం అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. 24 తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమం కూడా నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద, ముఖ్యంగా శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విధానాల మీద, సామాజిక తరగతులకు కూడా వ్యతిరేకంగా ఉంది. ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ అమలు చేయడం లేదు, బీసీలకు 42% రిజర్వేషన్స్కు వ్యతిరేకంగా ఉంది, వాళ్ళకి నిధులు కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుంది. మొత్తం మైనార్టీల సంక్షేమానికి ఈ బడ్జెట్లో 3,500 కోట్లు పెట్టింది. అట్లాగే మొత్తం 53 లక్షల కోట్లకు పైగా ఉండే బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదు. ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. మనకు రావాల్సినటువంటి నిధులు కోత పెడుతుంది. ఇది ప్రతిపక్ష పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి నిధులు కేటాయించకుండా, రావాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా ఆ రకంగా రాష్ట్రానికి కూడా అన్యాయం చేస్తుంది. రాష్ట్రానికి వ్యతిరేకంగా, శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా, సామాజిక తరగతులకు వ్యతిరేకంగా, దళితుల మీద, మహిళల మీద దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఉంది. వీటన్నిటి మీద దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మనం విదేశీ విధానమే సరైనటువంటి పద్ధతుల్లో లేదు, అమెరికా సామ్రాజ్యవాదానికి మోకరిల్లుతున్నటువంటి పద్ధతి ఉంది. వివిధ దేశాలతో శ్రీలంక అనుసరించిన పద్ధతిని కూడా మనం అనుసరించలేకపోతున్నాం. ఈ విషయాలంతా కూడా ప్రజలు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది.